ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన భాగము 145వ కీర్తన 16వ వచనం. నీవు నీ గుప్పిళ్ళను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, సృష్టించిన దేవుడే పోషించువాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణులకు ప్రాణమును పోసినటువంటి ఆయన, సకల ప్రాణులకు కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చువాడు ఆయనే. మన జీవితానికి అవసరమైన ప్రతిదీ దేవుని యొద్ద అడిగితే దేవుడు మనకు వాటిని ఇచ్చి మనల్ని తృప్తిపరిచేవాడైనాడు. ఆయన హస్తము ఆదరించే హస్తము, ఆయన హస్తము సహాయం చేసే హస్తము. సర్వజీవికనులు ఆయన వైపు చూచుండగా తగిన కాలంలో ఆయన వారికి సహాయం చేయను. మనకు కలిగినటువంటి ఆలోచనలు, ఆశలను ఆయన త్రోసివేసేవాడు కాదు, వాటిని నెరవేర్చేవాడు, సహాయము చేయవాడు. దావీదు హృదయంలో ఉన్న ఆలోచన దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని. ఆ ఆలోచనను దేవుడు త్రోసివేయలేదు. కానీ దావీదుతో దేవుడు ఎలాగని తెలియజేశాడు, నీ కుమారుడైనటువంటి సొలొమోను కాలంలో నీ కుమారుని ద్వారా దాన్ని జరిగిస్తానని. ఆ రీతిగానే దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా సొలొమోను కాలంలో దేవునికి మహిమార్థమైనటువంటి మందిరం కట్టబడింది. అది దేవుడి ఆ యొక్క సొలొమోను ద్వారా జరిగించున్నాడు. ఈరోజు మన ఆలోచన, మన ఆశ ఏమై ఉన్నదో దానిని కూడా దేవుడు త్రోసివేసేవాడు కాదు. నీవు కోరినది నీకు జరిగించువాడైనాడు. నీ విషయంలో, నీ కుటుంబం విషయంలో దేవుడు నీవు అడిగిన దానిని, నిశ్చయముగా నీవు ఆశించిన దానిని నెరవేర్చి నేను తృప్తిపరిచి సమస్త విషయాల్లో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించేవాడైనాడు. మనము ఆరాధించేటువంటి దేవుడు మన హృదయాలను తృప్తిపరచుట కొరకై మనకు సహాయం చేయవాడు. అట్టి కార్యాలు జరిగించి దేవుని యందు విశ్వాసంతో నడిపించబడదాం. దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుని కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.